ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అసలు యోగా ఎందుకు చేయాలి, అసలు యోగా వల్ల ఉపయోగం ఏంటి, మనతో మాట్లాడడానికి యోగా గురుజీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వార్త పడదాం. సార్ నమస్కారం. ఏంటి అసలు ఈ యోగా ఈ రోజున భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు యోగా ఆచరించాలి, అసలు దానివల్ల వచ్చే లాభాలు ఏంటి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో సుమారుగా 4500 సంవత్సరాలకు పూర్వం పతంజలి మహర్షి అనేటువంటి ఒక మహనీయుడు హిమాలయ పర్వతాల్లో ఋషులు చేసేటువంటి సాధనను తను తీసుకొని ఒక మధ్యతరగతి వ్యక్తికి కూడా అది అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఋషుల దగ్గర ఉన్నటువంటి విద్యను తీసుకొచ్చి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి అనేకమైనటువంటి ఈ రోజులలో ప్రస్తుత పరిస్థితులలో మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి బీపీ, షుగర్, అల్సర్, అస్తమా, వివిధ రకాలైనటువంటి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందులు భావితరాల వాళ్ళు పడతారనేటువంటి ఉద్దేశంతో ఆ మహనీయుడు గమనించినాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలాంటి యోగని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్పి ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి యోగా విశ్వవ్యాప్తమై సుమారు కొన్ని వందల దేశాలలో యోగా సాధన చేస్తూ వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. యోగాలో ప్రాణాయామం కనుక తీసుకుంటే పిల్లలలో కానీ, పెద్దలలో కానీ, స్త్రీలలో కానీ, పురుషులలో కానీ ప్రాణాయామ సాధన రెగ్యులర్గా ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు కనుక సాధన చేసినట్లయితే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. తలనొప్పి తగ్గుతుంది ప్రాణాయామ చేయటం వల్ల. నిద్రలేమి, బీపీ, షుగర్, అల్సర్, అస్తమా ఇలాంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతలన్నీ కూడా ప్రాణాయామ సాధనతో ఎలాంటి మందులు వాడకుండా తగ్గించుకునేటువంటి ఒక మన చేతుల్లోనే మన ఆరోగ్యం అన్నట్లుగా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్లుగా యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి అని ఆ పతంజలి మహర్షి చెప్పినటువంటి విషయాల్ని గత 25 ఏండ్లుగా సుమారు 160 గ్రామాలలో 2,50,000 మందికి ప్రాణాయామం నేర్పించడం జరిగింది, ధ్యానం నేర్పించడం జరిగింది, ఆసనాలు నేర్పించడం జరిగింది, సూర్య నమస్కారాలు నేర్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ వయసు రీత్యా చేసుకునేటువంటివి ఆ సౌలభ్యత కూడా యోగాలో ఉంటుంది. చాలామంది ఇవాళ మోకాళ్ళ నొప్పులతో బాధపడతారు. అలాంటి వ్యక్తులు వజ్రాసనంలో కూర్చోలేరు. వాళ్ళు చక్కగా కుర్చీలో కూర్చొని ప్రాణాయామ సాధన చేసుకుంటే సరిపోతుంది. ప్రాణాయామ సాధన చేయటం వల్ల ఈ రోజులలో అనేక రకాలైనటువంటి మందులు వాడుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్కి వాడుతున్నారు. ప్రాణాయామ సాధన వ్యక్తి తన రోజువారీ జీవితంలో 24 గంటల సమయం అయితే ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట యోగాకి గనక కేటాయించినట్లయితే ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మనం దారులు వేసినటువంటి వాళ్ళం అవుతాం. అంటే వాకింగ్, జాగింగ్, జిమ్లకి వెళ్తారు. అంటే నిజంగా ఈ యోగాకు వాటికి అసలు తేడా ఏంది? ఏది ఇందు లోపల ఉత్తమమైన పద్ధతి? వాకింగ్ వెళ్ళొచ్చు, జాగింగ్ వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. కానీ బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ ఎన్ని సంవత్సరాలు వాకింగ్ చేసినా, ఎన్ని సంవత్సరాలు జాగింగ్ చేసినా వాళ్ళు ఆ మెడిసిన్ వేసుకునేటువంటి అవకాశమే ఉంటుంది. కానీ వాకింగ్ చేయటం వల్ల మనం నడుస్తూ ఉంటాం. ప్రాణాయామ చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే పంచభూతాలు అంటే 5, చేతికున్నటువంటి వేళ్ళు 5, ఇంద్రియాలు 5, మన యొక్క లంగ్స్లలో ఉండేటువంటి గదుల సంఖ్య కూడా 5. వాటిలలో మనం ఈ నేచర్, ప్రకృతి ప్రసాదించినటువంటి గాలి ఏదైతే ఉందో, ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మన లంగ్స్లలో నింపటం వల్ల శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకు ప్రసరించి ఆ మనిషి
సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నాడీ వ్యవస్థలో ప్రాణశక్తిని పంపించగలిగేటువంటి శక్తి ప్రాణాయామ సాధనకు మాత్రం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ప్రధానంగా ఈ రోజు లోపల ముఖ్యంగా యువత ఆ స్ట్రెస్కు గురి కావడము, సూసైడ్ చేసుకునేటువంటి ఆలోచనలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటు మాదక ద్రవ్యాలు కావచ్చు, విపరీతమైన చెడు అలవాట్లు కూడా గురవుతుంది. అంటే వాటి నుంచి ఒక యోగా అనేది వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి ఒక సాధనంగా ఉపయోగపడుతుందా? నిజంగా యువతకు అసలు ఏం చెప్తారు యోగా గురించి? యువత ముఖ్యంగా భారతదేశంలో పుట్టి పెరిగిన యోగా పాశ్చాత్యులు ఆచరిస్తున్నట్లుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించడం లేదనే చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూడండి, లేదా ఇంకేదన్నా ప్రసార మాధ్యమాలలో చూసినట్లయితే ఫారినర్స్ చేసినట్టుగా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు చేయలేరు. ఎప్పుడు చేస్తారంటే, ఎప్పుడు దీని విలువ గుర్తొస్తుందంటే గొంతు మీదకి వచ్చిన తర్వాత గుర్తిస్తారు. మీరు అడిగినట్టుగా యువత ఇవాళ పాశ్చాత్య సంస్కృతి వైపు, పాశ్చాత్య నాగరికత వైపు వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళు ధ్యానం చేయటం వల్ల, వాళ్ళు ప్రాణాయామ సాధన చేయటం వల్ల, సూర్య నమస్కారాలు చేయటం వల్ల వాళ్ళకి ఒక మంచి మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుందని నేను చెప్పటం కాదు. ఆనాడు స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధ ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు అనేక రకాలైనటువంటి శక్తిని వాళ్ళు సంపాదించి సమాజానికి మనకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వాళ్ళు మీరు ధ్యానం చేయండి, మీకు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి శారీరక పరిపక్వత ఏర్పడుతుందని ఆ రోజులలోనే మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క దారిలో మనం కనుక నడవగలిగితే బాగుంటుంది అని నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా గుర్తింపు వచ్చి ఈరోజు యోగా డే జరుపుతున్నాము. కానీ నిజంగా మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ లోపల నిజంగా యోగాకు అంత గుర్తింపు ఉందా? ప్రజలందరికీ, పిల్లలకు, ముఖ్యంగా యువతకు ఈ అలవాటు కావాలి, తప్పనిసరి దినచర్యలో ఇది ఒక భాగం కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ఏం సహకారం అందించాలి? మీరు అడిగిన ప్రశ్న బాగుంది. భారతదేశంలో 2015వ సంవత్సరం నుండి ఇప్పుడు మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను చేసుకుంటున్నాం. గుర్తింపు వచ్చిందా అని చెప్పారు, గుర్తింపు రాలేదు. ప్రభుత్వం కూడా సీరియస్గా ఈ విషయంలో పెద్దగా ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళు హాస్పిటల్స్ నిర్మాణం చేసే ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారో యోగా సెంటర్స్ను పెట్టి, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రేయర్ సమయంలో ఒక 5 నిమిషాలు యోగా నేర్పిస్తాము అని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అది ఎవరితో నేర్పిస్తారు? యోగా టీచర్స్ని తీసుకుంటారా, పీటీలతో నేర్పిస్తారా, లేదా ఇంకా ఎట్లా నేర్పిస్తారు అనేటువంటిది ఒక అవగాహన అయితే లేదు. అది అమలు అవుతున్నట్లుగా కూడా పెద్దగా ఎక్కడ కనిపించటం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు కూడా యోగా దినోత్సవం మీద పెద్దగా వాళ్ళు ఫోకస్ చేసినట్లుగానైతే నా 25 సంవత్సరాల జీవితంలో నేనైతే ఎప్పుడూ చూడలేదు. కాకపోతే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలామంది ఉన్నాయి. చదువుకునేటువంటి పిల్లలు లక్షలాదిగా ఉన్నారు. ఒక్క జూన్ 21 రోజే అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పేసి ఒక పూట చేసి చేతులు దులుపుకుంటే మాత్రం కష్టం. పిల్లలకి దినచర్యలో భాగంగా యోగాని కూడా అలవాటు చేసినట్లయితే వాళ్ళు మంచి మానవీయ విలువలను పెంపొందించుకొని, ఎందుకంటే యోగా అనేటువంటిది మనిషి యొక్క బుద్ధిని వికసింపజేస్తుంది కాబట్టి ఆ దారిలో వెళ్తే బాగుంటుంది అని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గురుజీ. ఇది మొత్తంగా యోగా గురుజీ శ్రీనివాస్ చెప్తున్న విశేషము. యోగా అనేది మానసిక, శారీరక శక్తికి, భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి యోగాను దినసరి చర్యలో భాగంగా దాన్ని ప్రభుత్వమే ప్రతి పాఠశాల కావచ్చు యువతకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. అప్పుడే శారీరకంగా వారికి మానసికంగా కూడా బలమైనటువంటి వ్యక్తిత్వం యువతను దేశానికి అందిస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. మొత్తానికి చూడాలి, దీనిపై ప్రభుత్వం స్పందించి యోగాను ప్రతిరోజు తమ దినచర్యలో భాగంగా చేయడానికి ముందుకు వెళ్తుందా అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.